హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి ఇది చేసుకోనండి. పిల్లలకి, పెద్దోళ్ళు, నూనె తక్కువ, తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఎలా చేసుకోవాలో రెసిపీ ఒకసారి చెప్తాను వినండి. కొంచెం ఒక గ్లాస్ బొరుగులు తీసుకోండి. వీటిని ఓవెన్ కనుక ఉంటే ఒక్క నిమిషం ఓవెన్లో పెడితే బాగా క్రిస్పీగా వస్తాయి. లేకపోయినా సరే ఒక బాండీలో వేసి ఆయిల్ వేయకముందే ఒకసారి అంటే మెత్తబడిన మరమరాలు, బొరుగులు కొంచెం వేయించామనుకోండి, డ్రై రోస్ట్ చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. వెంటనే ఒక స్పూను ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, దీని ఫ్లేవర్ అంతా వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలతో వస్తుందండి. వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చా దంచండి. అంటే మీ ఫ్లేవర్ని బట్టి ఒక 5-6 అంటే క్వాంటిటీని బట్టి ఎంచుకోండి. నేను చిన్న గ్లాస్ చేశాను అనుకోండి. అందున నూనె మరిగిన తర్వాత కొంచెం పసుపు వేసి, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయని తుంచేసి వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయండి. 1 స్పూన్ పల్లీలు, చూడండి 1 స్పూన్ పుట్నాలు వేసి వేగనీయండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇంట్లో కరివేపాకు లేదు, అందుకని నేను వేయలేదు. మీరు కరివేపాకు కూడా వేసుకోండి. అవి వేగిన తర్వాత ఈ మరమరాలు ఆల్రెడీ మనం ఓవెన్లో వేయటం వలన ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఓవెన్లో వేయటం కదా, ఓవెన్లో 1 మినిట్ ఉంచటం వల్ల, ఓవెన్ లేని వాళ్ళు బాండీలో అయినా అవి వేసి వేపేయండి. వేపేసిన తర్వాత దీనికి కారం అవసరం లేదు, ఎందుకంటే మన ఎండుమిరపకాయల్లో వచ్చే కారమే దీనికి పట్టుద్ది, అందుకని సరిపోద్ది. కొంచెం ఒక 1/2 స్పూను అంటే బొరుగులు క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోండి. దీనిలో ఇంకొంచెం వేయించిన జీలకర్ర పొడి కనుకుంటే అది వేసుకొని, కొంచెం మన ఇది ఉంటుంది చాట్ మసాలా అది వేసుకోండి. టేస్ట్ అయితే బొరుగులు చాలా బాగుంటాయి. ఆయిల్ తక్కువతో వర్షం పడుతున్నప్పుడు ఇవి తింటుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటాయి. ప్లస్ ఒక 1 వీక్ కూడా ఉంటాయండి. ఏమి జర్నీలకైనా తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే ఆయిల్ కాదు కాబట్టి ఆయిల్ వాసన రాదు. మనం తింటున్నా కానీ హెల్దీ రెసిపీ, ఇబ్బంది ఏముండదు. అప్పటికప్పుడు తినేటప్పుడు కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అప్పటికప్పుడే వేసుకోవాలి, లేకపోతే ముందే వేసి పెట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈజీ రెసిపీల కోసం